హలో అండి, అందరికీ నమస్తే. జ్వాల ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆపుతుంది. వాచ్మెన్ తన్ని గమనించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కోపంగా హారన్ ప్రెస్ చేస్తుంది. వాచ్మెన్ హారన్ సౌండ్కి ఫాస్ట్గా ఫోన్ని జేబులో వేసుకొని పరుగున వెళ్లి గేట్ తీస్తాడు. జ్వాల విండోలోంచి వాచ్మెన్ను చిటిక వేసి పిలుస్తుంది. వాచ్మెన్ భయంగా కార్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడు. జ్వాల కళ్ళకున్న గాగుల్స్ తీసి, నీ ఫోన్ ఏది వాచ్మ్యాన్ అని అడిగింది. సారీ మేడం, ఈ ఒక్కసారి క్షమించండి అన్నాడు. జ్వాల క్షమించాలా? ఓకే, క్షమించేస్తాను అంది. వాచ్మెన్ రిలీఫ్ గా ఫీల్ అయ్యే లోపలే ఆ ఫోన్ దూరంగా విసిరికొట్టు వాచ్మ్యాన్ అని అంది. మేడం, కొత్త స్మార్ట్ ఫోన్ కొని నెల కూడా కాలేదు, పైగా ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నాను. ప్లీజ్ మేడం, డ్యూటీ టైంలో ఇంకోసారి ఫోన్ మాట్లాడను అని అన్నాడు. జ్వాల నవ్వి, డ్యూటీనా? నీ డ్యూటీ ఫోన్ నువ్వు విసిరికొట్టినప్పుడే ఊడిపోయింది అంది. ఇక నువ్వు ఇంటికి వెళ్లి హాయిగా ఫోన్లో మాట్లాడుకో అంది. అని కార్ని ఫాస్ట్గా లోపల తీసుకుని వెళ్లి గ్యారేజ్లో పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సోఫాలో కూర్చొని ఫోన్లో శౌర్య ఫోటోను చూస్తూ, నీ లైఫ్లో ఉంటే నేనే ఉండాలి శౌర్య, లేకపోతే నువ్వు లైఫ్ లాంగ్ ఒంటరిగా అన్న ఉండాలి, లేక చావనైనా చావాలి. నేనే వస్తాను నీ దగ్గరకు. నా వల్లో పడ్డావా నువ్వు సేఫ్, లేదా నువ్వు అవుట్ అని అనుకుంటూ ఉంటుంది. అంతలో మేడం అన్న పిలుపుకు తలెత్తి చూస్తుంది. సర్వెంట్ కాఫీ ట్రే పట్టుకొని ఉండటం చూసి విసుగ్గా ఏంటి అని అంటుంది. సర్వెంట్ మేడం కాఫీ అనంది. జ్వాల, హే, నేను అడిగిన కాఫీ కావాలని అంది. సర్వెంట్ భయంతో లేదు మేడం అని వెనక్కి తిరుగుతుంది. జ్వాల, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంది. సర్వెంట్, మేడం కాఫీ వద్దన్నారని అని అంది. జ్వాల, నేను వద్దన్నానా అని అంది. సర్వెంట్ అనంది. జ్వాల, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు అంది. సర్వెంట్ కాఫీ టేబుల్ పై పెట్టి పరుగున కిచెన్లోకి వెళ్ళిపోతుంది. జ్వాల కాఫీ తీసుకుని తాగుతూ, శౌర్య, నీ భార్య కమ్ మరదలు కమ్ ప్రియురాలు స్నిగ్ధ తనే స్వయంగా నిన్ను నా చేతిలో పెట్టేలా చేసుకుంటా, అప్పుడు ఏం చేస్తావు అనుకుంటూ కాఫీ తాగుతుంది. ఇక్కడ రవి, ఏం లేదు సార్, మేడం మెలకుగా ఉందా సార్, వెళ్ళి చూద్దామా అన్నాడు. శౌర్య, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుందిలే రవి, తను వచ్చాక వెళ్దామన్నాడు. ఓకే సార్ అంటూ చైర్లో కూర్చొని స్నిగ్ధ రూమ్ వైపు చూస్తూ, సీమ ఎందుకు నేను పిలుస్తున్నా అలా వెళ్ళిపోయింది? నేను పిలిచింది వినపడలేదా? అదే అయ్యుంటుందిలే, లేకపోతే తను ఎందుకు వెళ్ళిపోతుంది? ఒకసారి వెళ్ళి సీమాని చూస్తే నా డౌట్ క్లియర్ అవుతుంది కదా. కానీ సారుండి సీమా వచ్చాక వెళ్దామన్నాడు కదా, ఇప్పుడు ఏం చెబుదాం అనుకుంటూ ఉండగానే రవి ఫోన్ రింగ్ అవుతుంది. రవి కాసేపు మాట్లాడి శౌర్య దగ్గరికి వచ్చి, సార్, అమ్మ ఫోన్ చేసింది, అర్జెంటుగా రమ్మంటుంది, ఒక్కసారి స్నిగ్ధ మేడంని కలిసి వెళ్తాను సార్ అని అన్నాడు. శౌర్య, సరే రా రవి అని స్నిగ్ధ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ కూర్చొని ఎదురుగా బెడ్ పై కూర్చున్న సీమాతో మాట్లాడుతూ లోపలికి వచ్చిన రవిని చూసి నవ్వుతుంది. శౌర్య రవిని చూసి సీమ బెడ్ దిగి, సరే నేను వెళ్తానే, త్వరగా కోలుకొని కాలేజీకి వచ్చేయాలంది. స్నిగ్ధ అంటుంది. రవి సీమాను చూస్తూ ఉంటాడు. సీమ రవి వైపు చూడకుండా శౌర్యతో, వాణ్ణి వదలద్దు అన్నా, పాపం తను ఎంత పెయిన్ అనుభవిస్తుంది, కాస్త ఉండుంటే బుల్లెట్ గుండెకి తగిలేది, గుండెల్లో బాధ ఉంటేనే భరించడం చాలా కష్టం, అలాంటిది బుల్లెట్ దిగితే అది భరించడం దానికి ఎంత కష్టం అని చురుగ్గా రవిని చూసి బయటకు వెళ్ళిపోతుంది. శౌర్య బాధగా స్నిగ్ధ వైపు చూస్తూ ఉంటాడు. రవి సీమా వెళ్ళిన వైపు చూసి, ఏమైంది తనకు, నన్ను అసలు పట్టించుకోనట్లే చూస్తుంది, ఎంత అభిమానంగా మాట్లాడేది, నా వలన తన మనసుకు ఏమైనా కష్టం కలిగిందా అనుకుంటూ స్నిగ్ధ దగ్గరికి వచ్చి, ఎలా ఉంది మేడం ఇప్పుడు అన్నాడు. స్నిగ్ధ నవ్వి, పర్వాలేదు రవి, బాగుంది అంది. రవి, సార్, నేను స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాను, ఇన్స్పెక్టర్ ఈ రోజు వచ్చి మేడం దగ్గర సంతకాలు పెట్టించుకొని కొన్ని వివరాలు అడుగుతారు అని స్నిగ్ధ వైపు తిరిగి, మేడం మీరు నిదానంగా వాళ్ళు అడిగిన దానికి టెన్షన్ పడకుండా సమాధానాలు ఇవ్వండి అని అన్నాడు. స్నిగ్ధ సరే రవి అని అంది. శౌర్య, స్నిగ్ధ, వాణ్ణి చూసే కదా నాకు అడ్డు వచ్చావు, వాణ్ణి గుర్తుపట్టగలవా అన్నాడు. స్నిగ్ధ వాణ్ణి గుర్తు చేసుకుంటూ, బావా, వాడు పూర్తిగా ముసుగు వేసుకొనున్నాడు, పైగా చీకటి, స్ట్రీట్ లైట్ వెలుతురులో వాడి కళ్ళు, చేతికి టాటూ, ఇవి రెండు నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అంది. కానీ గుర్తుపట్టలేనేమో బావా, వాడి ఫేస్ అన్నా చూసుంటే గుర్తుపట్టేదాన్నేమో అంది.
శౌర్య, సరే స్నిగ్ధ, వాణ్ణి మేము ఎలా అయినా పట్టుకుంటాము, కానీ నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. రవి, సరే సార్, నేను బయలుదేరతా, జైలుకెళ్ళి ఒక్కసారి వాడితో కూడా మాట్లాడి వస్తాను అని అన్నాడు. శౌర్య, సరే రవి, నువ్వు ఆ పని మీదే ఉండు అని అన్నాడు. రవి బయటికి వచ్చేస్తాడు. రవి చూపు అక్కడంతా వెతుకుతుంది సీమా కోసం, కానీ సీమా కనబడదు. రవి డల్గా బైక్ ఎక్కి వెళ్ళిపోతాడు. రవి వెళ్ళాక శౌర్య స్నిగ్ధ పక్కన కూర్చొని, ఎలా ఉందిరా, పెయిన్ గా ఏమన్నా ఉందా స్నిగ్ధ అన్నాడు. స్నిగ్ధ, హా, కొంచెం పెయిన్ గానే ఉంది బావా, మాట్లాడటం కూడా కష్టంగా ఉంది అంది. శౌర్యకి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ, మాట్లాడకురా, రిలాక్స్ గా పడుకో, డాక్టర్ వస్తాడు, అప్పుడు చెప్పు, పెయిన్ కి ఇంజెక్షన్ వేస్తాడు అన్నాడు. స్నిగ్ధ, పర్వాలేదు బావా, నీకేమీ కాలేదు అన్న సంతోషంతో, ఎంత పెయిన్ అయినా భరిస్తాను బావా అంది. శౌర్య కాస్త ముందుకు జరిగి స్నిగ్ధ తన నిమిరి నుదుటిపై ముద్దు పెట్టి, నేనంటే ఎందుకే అంత ప్రేమ, ఎప్పుడు నిన్ను కోపంగా అరిచేవాణ్ణి, నా మీద అంత ప్రేమ ఎప్పుడు వచ్చిందే అని అన్నాడు. స్నిగ్ధ శౌర్య భుజంపై తలవాల్చి, నాకు తెలియదు బావా, నీ కోపం నన్ను భయం పెట్టినా అప్పుడు నీ కళ్ళల్లో కనపడే ఫీలింగ్ నాకిష్టం బావా, అందుకే నీకు కోపం వచ్చేలా కావాలనే ఏదో ఒకటి చేసి నీ దగ్గర తిట్లు తినేదాన్ని అంది. శౌర్య, మరి ఎందుకే నా దగ్గర సెక్యూర్గా లేదు అని పెద్ద డైలాగ్ కొట్టావు, ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాడు. నీ మనసులో నేను స్థానం సంపాదించగలనా, దానికోసం నా క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలా, తను నన్ను ప్రేమించడమే కాదు నా బలహీనతలను కూడా ప్రేమించాలి కదా అనిపించింది అని అంటాడు. స్నిగ్ధ, మరి నువ్వు రిమోట్ కోపంగా విసిరావు, తలకు బాగా గట్టిగా తగిలింది, ఆ నొప్పిలో ఏదేదో వాగేశాను, అంతేకాని ఈ మాట గుండెల్లో నుండి వచ్చింది కాదు బావా అంది. కానీ నువ్వు బాధపడ్డావని నాకు తెలియదు, ఎప్పట్లాగే ఏదో ఒకటి వాగుతుంటది అని వదిలేసి ఉంటావు అనుకున్నాను, సారీ బావా అనంది. శౌర్య స్నిగ్ధ భుజాల చుట్టూ చేతిని వేసి తన తల నిమురుతూ చిన్నగా, పర్వాలేదులే, తర్వాత ఆలోచించి అలాగే అనుకున్నాను అన్నాడు. స్నిగ్ధ కోపంగా చూస్తూ బావా అని అంటుంది. శౌర్య చిన్నగా నవ్వుతూ స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెడతాడు. సాయి, భార్గవి, ప్రకాష్లు ఇంటికి వస్తారు. సాయి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటూ, కాఫీ ఇవ్వు మమ్మీ, నీ చేతి కాఫీ తాగి చాలా రోజులవుతుంది అన్నాడు. భార్గవి ఏమీ మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ప్రకాష్ తన రూమ్కి వెళ్లి డాక్యుమెంట్ పేపర్స్ ని తీసుకొని వచ్చి సాయి దగ్గరకు వచ్చి టేబుల్ పైకి విసురుతాడు. సాయి ఆ కాగితాలను చూసి ప్రకాష్ ను చూస్తూ, ఏంటి డాడీ ఇవి అన్నాడు. ప్రకాష్, మన ఆస్తి కాగితాలు, మన ఇల్లు పొలము అమ్మేస్తున్నాను, నీ సంతకాల కోసం ఆగున్నాను సాయి అన్నాడు. సాయి ఆశ్చర్యంగా పైకి లేచి, ఏంటి డాడీ, మన ఆస్తి అమ్మడం ఏంటి, ఇప్పుడు ఆస్తి అమ్మాల్సిన అవసరం ఏముంది, అసలు దీనికి మమ్మీ ఒప్పుకుంటుందా అన్నాడు. ప్రకాష్, ఈ ఆలోచన మీ మమ్మీదే సాయి అని అన్నాడు. సాయి షాక్ అవుతూ మమ్మీ అని కేక వేశాడు. కిచెన్ లో నుండి భార్గవి కాఫీ కప్పు తీసుకుని వచ్చి సాయికి ఇస్తూ, కాఫీ తాగు సాయి అంటూ కప్పు ఇస్తుంది. సాయి కప్పు తీసుకోకుండా, నాకు కాఫీ వద్దు, ఏమి వద్దు, డాడీ ఏంటి ఆస్తి అంతా అమ్మాలి అంటున్నాడు, అదేమంటే అది నీ ఆలోచన అంటున్నాడు, నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు మమ్మీ, అసలు ఆస్తి అమ్మాల్సిన అవసరం ఏంటి అన్నాడు. భార్గవి కాఫీ ట్రే టేబుల్ పై పెట్టి, ఉంది సాయి, మనం ఇక్కడ ఉండటం లేదు, అమెరికాకి మీ అత్తయ్య దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాము, నీకు తెలియంది ఏముంది, మీ అత్తయ్య ఎప్పటినుంచో పిలుస్తుంది అమెరికాకు వచ్చేయండి అని, కానీ మీ డాడీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ని, మన రిలేటివ్స్ అందరినీ వదులుకోలేక అమెరికాకు రావడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేశాడు సాయి అంది. మరి ఇప్పుడు ఎందుకు ఆస్తులు అమ్మి అమెరికాకు వెళ్ళడం అన్నాడు. భార్గవి, ఎందుకా, నీ వల్ల పరువు పోగొట్టుకొని బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక, నలిగిపోలేక అమెరికాకు వెళ్ళిపోతే అక్కడన్నా హాయిగా బయట తిరగవచ్చు అని అంది. సాయి డల్ గా సోఫాలో కూర్చొని తలపట్టుకుంటాడు. ప్రకాష్, నీకిష్టం లేకపోతే ఆస్తులు భాగం పంచుదాం, నీ భాగం అమ్మవద్దు, మా భాగం మాత్రమే అమ్మి మేం అమెరికాకు వెళ్ళిపోతాము అని అన్నారు. సాయి షాక్ అయ్యి ప్రకాష్ వైపు చూసి, ఏంటి డాడీ, మనం విడిపోదామంటున్నారా, నా దారి నన్ను చూసుకోమంటున్నారా, నేను ఆస్తి కోసం ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా అని అన్నాడు. ప్రకాష్, అదంతా మేం అనడం లేదురా, నువ్వు చేసిన పనికి ఇక్కడ తలెత్తుకొని బ్రతకలేము అంటున్నాం సాయి అన్నాడు. సాయి, స్నేహాన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా అన్నాడు. భార్గవి, మేం చెప్పామా స్నేహాన్ని చేసుకోవడం ఇష్టం లేదు అని అంది. సాయి, అంటే
స్నేహ కూడా అమెరికా వచ్చేయాలా అని అన్నాడు. భార్గవి, నిన్ను పెళ్లి చేసుకున్నాక నీతో పాటు తను రావాలి కదా, అయినా అది మీ ఇష్టం, మిమ్మల్ని మేం ఫోర్స్ చేయము, అంతా నీ ఇష్టమేగా. ఆ రోజు మమ్మల్ని అడిగి స్నేహతో వెళ్ళలేదు, నువ్వు వెళ్ళాక ఫోన్ చేసి విషయం చెప్పావు. స్నేహను ప్రేమించలేదు, శౌర్య ప్రేమ కోసమే అన్నావు. స్నేహకు మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేసి ఇక్కడకు తీసుకుని వస్తా అన్నావు. కానీ ఇప్పుడు ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. మేము ఏదీ కాదనిలేం సాయి, నీ జీవితం నీ ఇష్టం, అలాగే మేము మాత్రం ఇక్కడ ఉండలేము అని అంది. సాయి బాధగా భార్గవి వైపు చూసి, కానీ మమ్మీ, స్నేహ తన వారందర్నీ వదిలి అమెరికాకు వచ్చేయాలి అంటే ఎంత బాధపడుతుంది అన్నాడు. ప్రకాష్ తన బావ కోసం అందర్నీ వదిలి నిన్ను తీసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు నీ కోసం అందర్నీ వదిలి మనతో అమెరికాకు రాదా సాయి అని అన్నాడు. వస్తుంది డాడీ, అమెరికాకే కాదు కాటికి రమ్మన్నా వస్తుంది, కానీ తన వాళ్లకు దూరంగా ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. ప్రకాష్, నీకు తన బాధ అర్థమవుతుంది, కానీ మా బాధ అర్థం కావడం లేదు కదా సాయి అన్నాడు. సరే, అమెరికాకు రావడం రాకపోవడం అది నీ ఇష్టం, ఇందులో మా బలవంతం ఏమీ లేదు. నీకు వారం రోజులు గడువిస్తున్నాను, ఆ విషయం మాకు చెప్పు. మీరు వస్తే మన ఆస్తులు అన్నీ అమ్మేసి అమెరికాకు వెళ్ళిపోదాం, లేకపోతే పార్టీషన్ చేసుకొని మా భాగం వరకు అమ్ముకొని మేం వెళ్ళిపోతాము, మాకసలు కొడుకే పుట్టలేదు అనుకుంటాము అని అన్నారు. సాయి బాధగా డాడీ అని అంటాడు. ప్రకాష్ ఇక మాటలు అనవసరం అన్నట్లు వెళ్ళిపోతాడు. భార్గవి కూడా ప్రకాష్ వెనకనే వెళ్ళిపోతుంది. సాయి బాధగా సోఫాలో కూర్చుండిపోతాడు. ఇక్కడ రవి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చి శౌర్యకు ఫోన్ చేస్తాడు. రవి నుండి కాల్ రాగానే స్నిగ్ధతో మాట్లాడుతున్న శౌర్య బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు రవి అన్నాడు. రవి, సార్, నేను జైలుకు వచ్చి వాణ్ణి కలిశాను. వాడు నేనెందుకు చంపుతాను, దాని వలన నాకు ఏం ప్రయోజనం, ఇప్పుడు చేసిన దానికి పడిన శిక్ష నుండి తప్పించుకోలేకుండా ఉంటే ఇంకా మర్డర్ కూడా చేసి ఇంకా నా గొయ్యి నేను తవ్వుకుంటానా అన్నాడు. అయినా వాణ్ణి చంపితే ఆశ్రమం ఏమైనా నాకు వస్తుందా, ఏదో బుద్ధి గెడ్డి తిని ఆశ్రమం దక్కించుకోవాలని ఆ పని చేశాను, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పాడు సార్ అని అన్నాడు. శౌర్య, కానీ వాడు అలా చెప్పాడని వాడి మాటలు నమ్మకంగా తీసుకోక రవి అన్నాడు. రవి, నమ్మొచ్చు సార్, ఎందుకంటే నేను జైలర్తో రిక్వెస్ట్ చేసి వాడిని కలవడానికి వచ్చిన వారిని సీసీ ఫుటేజ్ లో చెక్ చేశాను. వాడి భార్య పిల్లలు తప్పనిస్తే మనం అనుమానించదగ్గ వ్యక్తులు ఎవ్వరూ వాడిని కలవడానికి రాలేదు సార్ అన్నాడు. శౌర్య, మరి ఎవరు చేసుంటారు రవి అన్నాడు. షూట్ చేసిన వాడిని పట్టుకుంటే తప్ప వాడి వెనక ఉన్న వాళ్ళను పట్టుకోలేము, వాణ్ణి ఎలాగైనా పట్టుకొని నా చేతులతో వాణ్ణి చంపేయాలి రవి అన్నాడు. రవి, సార్ కూల్, మీరు మరీ ఎమోషన్ అవుతున్నారు, త్వరలోనే వాణ్ణి పట్టుకుందాం అని అన్నాడు. శౌర్య కూల్ అవుతూ, ఓకే బాయ్ రవి అని ఫోన్ పెట్టేస్తాడు. రవి ఫోన్ జేబులో వేసుకొని బైక్ స్టార్ట్ చేయబోతూ ఎదురుగా ఏప్రాన్ వేసుకొని నవ్వుకుంటూ వస్తున్న అమ్మాయిలను చూసి సీమ తనను చూసి చూడకుండా వెళ్లిపోవడం గుర్తుకు వచ్చి బాధగా తను పరిచయం అయినప్పటి నుండి తనతో ఎలా ఉండేదో గుర్తుకు చేసుకొని ఎందుకు తను ఇంతకు ముందులా ఉండటం లేదు, నన్ను తప్పించుకొని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజీ వదిలే టైమే కదా, నార్మల్ గా వెళ్ళినట్లుగా వెళ్తే తను కనబడుతుందేమో అనుకున్నాడు. కానీ బాగుంటుందా, వద్దులే, అసలు నాకు తన గురించి ఎందుకు ఆలోచనలు, ఏదో ఆ రోజు ఫంక్షన్ లో తను ప్రమాదంలో ఉంటే కాపాడాను, ఆ కృతజ్ఞతతో 2 రోజులు బాగా మాట్లాడింది, తనను బైక్ లో డ్రాప్ చేయండి అంది, అంతే. రోజులు గడిచే కొద్దీ నార్మల్ అయిపోయింది, అంతే. ఇంకా నేను దానికి పెద్ద ఇష్యూగా ఆలోచన చేయకూడదు అనుకుని బైక్ ఎక్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో నైట్ స్నిగ్ధ రూమ్ లో శౌర్య, శశి, దీప్తి మాత్రమే ఉంటారు. అందరూ ఇళ్లకు వెళ్ళుంటారు. దీప్తి శశిని వదలలేక, నేను మళ్ళీ వస్తాను మమ్మీ, కాసేపు స్నిగ్ధ అక్క దగ్గర ఉంటాను అంది. అలా అనడంతో శశి కూడా నేను డ్రాప్ చేస్తానులే ఆంటీ అంటాడు. అలా అనడంతో ప్రభావతి వాళ్ళు వెళ్ళిపోతారు. జానకికి ఉండాలని ఉన్న నైట్ రూమ్ లో పేషెంట్ కి తోడుగా ఒక్కరే ఉండాలి అనడంతో, పైగా శౌర్య స్నిగ్ధాల డిస్టర్బ్ గా తను ఎందుకులే అని తను బయలుదేరుతుంది. జూనియర్ డాక్టర్ గీత చెకింగ్ కి స్నిగ్ధ రూమ్ కు వచ్చి స్నిగ్ధాన్ని చెక్ చేస్తూ శశిని చూసి, ఏంటి శశి, మార్నింగ్ నుండి ఇక్కడే ఉండిపోయావు, క్లాసులు మిస్ అయిపోతున్నావు కదా అని అంది. శశి నవ్వి, క్లాసులు ఎలాగైనా కవర్ చేసుకోవచ్చు గీత, కానీ
స్నిగ్ధాని ఇలా వదిలి నేను కాలేజీకి వెళ్ళినా నేను క్లాసులు వినలేను గీత అన్నాడు. తను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, మర్చిపోయా అంది. శశి స్నిగ్ధాన్ని చూస్తూ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు గీత, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా అని అన్నాడు. గీత స్మైల్ ఇస్తుంది. స్నిగ్ధ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంది. గీత నవ్వి ఇప్పుడే డిశ్చార్జ్ అంటున్నావేంటి, కనీసం 1 వీక్ ఇక్కడే ఉండాలి, బుల్లెట్ తగిలింది గుండె దగ్గర, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. స్నిగ్ధ డల్ గా శౌర్య వైపు చూస్తూ ఏంటో ఈ దూరం, తనని కళ్ళారా చూడటమే తప్ప డీప్ హగ్ కూడా ఇవ్వలేకపోతున్నాను. తనకు దగ్గరయ్యి ప్రపోజ్ చేసే సమయానికి తను వెళ్ళిపోయాడు. తర్వాత నేను అనాథను అని తెలిసి తనకు దూరం అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు అంతా సెట్ అయ్యి దగ్గర అవ్వాలి అనుకుంటే ఈ గాయం నన్ను తన్ను దూరం చేస్తుంది. దూరం చేయడం లేదులే, అత్త మనసును మార్చింది ఈ గాయమే కదా అనుకుంటూ శౌర్య వైపు చూస్తుంది. శౌర్య చిన్నగా నవ్వి స్నిగ్ధ చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. స్నిగ్ధ స్మైల్ ఇస్తుంది. గీత బయటికి వెళ్తూ శశి ఇలా రా అని పిలుస్తుంది. శశి గీత వెనకనే వెళ్తాడు. దీప్తి కోపంగా చూస్తూ కావాలనే అక్కడ ఉన్న వస్తువును కింద పడేస్తుంది. అప్పటికే శశి వెళ్ళిపోతాడు. దీప్తి చూసావా అక్క, మీ ఫ్రెండ్ ఆ డాక్టర్ పిలవడం తన వెనకనే తోకలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అంది. మీ ఫ్రెండ్ బాగా ఇన్నోసెంట్ అనుకున్నాను, కాదు బాగా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అంటూ కోపంగా గోళ్లు కొరికేస్తుంది. స్నిగ్ధ నవ్వి ఏంటి దీప్తి లవ్వా అనంది. దీప్తి అక్క అది అని అంటూ తలదించుకుంటుంది. శౌర్య వాళ్ళ లవ్ ఇప్పటిది కాదులే స్నిగ్ధ, దీప్తి వాళ్ళు ఇక్కడికి రాకముందే మొదలయ్యింది, ఒకరినొకరు తెలియకుండానే ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అని అంతా వివరంగా చెప్తాడు. దీప్తి ఇదంతా మీకెలా తెలుసు సార్ అని అంది. శౌర్య ఎలా తెలుస్తుంది, శశి చెప్తేనే కదా తెలుస్తుంది అని అన్నాడు. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమలే దీప్తి అన్నాడు. ఏం లేదు సార్, చూడండి ఆ డాక్టర్ వెనకాల ఎలా వెళ్ళిపోయాడో అని మూతి ముడుస్తూ అంటుంది. అప్పుడే శశి లోపలికి వస్తాడు. దీప్తి కోపంగా టేబుల్ పై పెట్టి ఉన్న యాపిల్ పండ్లను ఒక్కొక్కటిగా శశి పైన విసురుతూ ఉంది. శశి కొన్ని క్యాచ్ పట్టుకుంటూ కొన్ని తనకు తగలకుండా తప్పుకుంటూ ఆగవే, పండ్లు తింటే బలం వస్తుంది, ఇలా వాడితే నాకు నీరసం వస్తుంది, ఆగు దీప్తి. ఏంటి అప్పుడే వదిలేసిందా ఆ డాక్టర్, ఎందుకు వచ్చావు, దాంతోటే వెళ్ళొచ్చుగా అంటూ విసురుతూనే ఉంటుంది. శశి పండ్లు తనకు తగలకుండా తప్పుకుంటూ దీప్తి దగ్గరకు వచ్చి దీప్తి చేతులు గట్టిగా పట్టుకొని తన చేతిలో పండ్లను తీసి టేబుల్ పై పెట్టి దీప్తి వదులు, నా చెయ్యి వదులు అని అంటున్నా వినిపించుకోకుండా తనను పట్టుకొని బయటికి తీసుకుని వస్తూ చిన్నగా హఠం చేశావో, స్నిగ్ధ అన్నయ్య ఉన్నారు అని కూడా చూడను, నీ పెదాలను నా పెదాలతో మూసేస్తాను, జాగ్రత్త అంటాడు. దీప్తి ఆ మాటతో కామైపోతుంది. శశి వెనక్కి తిరిగి శౌర్య స్నిగ్ధాలకు బాయ్ చెప్పి దీప్తితో బయటకు వచ్చేస్తాడు. వారిద్దరు వెళ్ళగానే అప్పటిదాకా బిగపెట్టుకున్న నవ్వును ఇక ఆపుకోలేక స్నిగ్ధ శౌర్యాలు గట్టిగా నవ్వుతారు. స్నిగ్ధ నవ్వు ఆపుకోలేక నవ్వుతూ ఉంటుంది. స్నిగ్ధ ఎక్కువగా నవ్వడంతో గుండె నొప్పి వచ్చి అబ్బానంటూ గుండె పట్టుకొని వెనక్కి వాళ్తుంది. శౌర్య కంగారుగా ఏమైంది స్నిగ్ధ అంటూ గుండెపైన రాస్తాడు. కాసేపటికి స్నిగ్ధ నార్మల్ గా అయ్యి ఇట్స్ ఓకే బావా, ఎక్కువగా నవ్వాను కదా, పెయిన్ వచ్చింది అని అంది. శౌర్య స్నిగ్ధాన్ని చూస్తూ జాగ్రత్త స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ అని అంటూ శౌర్య హాట్ వాటర్ ను బాటిల్లో నుండి గ్లాస్ లో వంపి స్నిగ్ధ చేత తాగిస్తాడు. స్నిగ్ధ థ్యాంక్స్ బావా అంటుంది. శౌర్య నవ్వి పడుకుంటావా స్నిగ్ధ అని అన్నాడు. స్నిగ్ధ అని అంది. శౌర్య స్నిగ్ధాన్ని సరిగ్గా పడుకోబెట్టడానికి దిండు సరిచేయబోతుంటే దిండు కింద ఉన్న చాక్లెట్ తీసి ఏంటి చాక్లెట్ తినలేదా స్నిగ్ధ అని అన్నాడు. నెమ్ము చేస్తుందేమో అని అంది. శౌర్య చాక్లెట్ ఓపెన్ చేసి నెమ్ముకు టాబ్లెట్ వేసుకోవచ్చులే, తిను, అయినా కొంచెం తింటే నెమ్ము చేయదులే అంటూ చాక్లెట్ నోటికి అందిస్తాడు. చాక్లెట్ అంతా కరిగి ఉండటంతో స్నిగ్ధ మూతంతా చాక్లెట్ అవుతుంది. స్నిగ్ధ పెదవులను చూసి శౌర్య చిన్నగా నవ్వుతాడు. స్నిగ్ధ శౌర్య ఎందుకు నవ్వాడో అర్థం కాక శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతకీ స్నిగ్ధాని కాల్చింది ఎవరు అని శౌర్య తెలుసుకుంటాడా, తెలుసుకొని ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.